గోవిందాయ నమః. అందరికీ జై శ్రీరామ్. ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు అందంగా ఏమీ ఉండరు. చూడడానికి గొప్ప అందగతలు సుందరీమణులు కాదు. కానీ వాళ్ళ మీద రేపులు ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? ఎస్సీ ఎస్టీ బీసీ లాంటి వెనుకబడిన వర్గాలలో మహిళలను రేప్ చేయడం వలన తీర్థయాత్రలకు వెళ్ళినంత పుణ్యం లభిస్తుందని వాళ్ళ గ్రంథాల్లో రాసి ఉంది. వాళ్ళ గ్రంథాలంటే ఏమిటి? హిందువులకు సంబంధించిన గ్రంథాల్లో కాస్త వెనుకబడిన వర్గాలు లేదా కులాల మహిళల గురించి ఆ విధంగా రాసి ఉంది. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ వంటి కాస్త వెనుకబడిన వర్గాల మహిళలు అందంగా లేకపోయినా సరే వాళ్ళని రేప్ చేసి సుఖం అనుభవించడం వలన తీర్థయాత్రకు వెళ్ళినంత పుణ్యం కలుగుతుంది. కాబట్టి తప్పేమీ కాదు. ఇది వ్యాఖ్యానం. ఇంతకీ ఈ వ్యాఖ్యానం చేసిన వ్యక్తి ఎవరు తెలిసిన? ఒక గొప్ప పదవిలో ఉండి ప్రజలను రక్షించాల్సిన మధ్యప్రదేశ్కు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఫూల్ సింగ్ బరయ్యా అనే ఒక పెద్ద ఆయన. ఒకసారి మీరే వినే ప్రయత్నం చేయండి. मेरी बहन बेटी इंडिया में सबसे ज्यादा रेप किसके होते हैं? शेड्यूल कास्ट, शेड्यूल ट्राइब और मोस्ट ओबीसी होते हैं. तो मेरा कहने का मतलब है, रेप की थ्योरी ये है कि कोई भी कैसी भी दिमाग का आदमी रास्ते में जा रहा है, उससे खूबसूरत अगर लड़की दिखी, सुंदर, अति सुंदर, तो उसका ब्रेन है वो इधर वो विचलित हो सकता है, तो रेप हो सकता है. आदिवासी में कौन सी अति सुंदर स्त्री है? एससी की कौन सी अति सुंदर स्त्री है? मोस्ट ओबीसी में ऐसी स्त्रियां सुंदरियां हैं. क्यों होता है बलात्कार? उनके धर्म ग्रंथों में इस तरह की निर्देश दिए गए, हिंदू धर्म ग्रंथों में. हाँ, उनके ग्रंथों में. अब हिंदू है कि नहीं है, मैं उनके ऊपर मुझे कुछ नहीं कहना, उनके ग्रंथों में. कांग्रेस विधायक फूल सिंह बरैया केस అదనమాట విషయం. ఇంకా ఉంది మ్యాటర్. ఇది బాగా దుమారం రేగింది సోషల్ మీడియాలో. ఈ విధంగా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి పెద్ద ఆయన మహిళల గురించి మాట్లాడవచ్చా అని. మరి ఏం చేద్దాం? వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడతారు. 5 ఏళ్ళ పాటు భరించుకు రావాలి. ఓట్లు వేసేటప్పుడు ఆలోచించుకోవాలి. కనీసం వాడికి విలువలు ఉన్నాయా? శిష్టాచారం ఉందా? క్రమశిక్షణ ఉందా? సంస్కృతి సాంప్రదాయాల పట్ల గౌరవం ఉందా? మహిళల పట్ల గౌరవం ఉందా? మర్యాద ఉందా? ఏమీ ఆలోచించకుండా వాళ్ళు ఇచ్చిన తాయిలాలకు ఆశపడి ఏదో వాళ్ళకి పేరుందిలే అనేసి, పాపులారిటీ ఉందిలే అనేసి, మనకి ఏదో వరగబెడతారు అనేసి శిష్టారాజ్యంగా ఓట్లేస్తే మన ఆడబిడ్డలు, ఆదివాసీ ఆడబిడ్డలు, ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు, వెనుకబడిన వర్గాల్లో వాళ్ళు, వీళ్ళ గురించి ఇంత నీచాతినిచంగా ఈ పెద్ద మనిషి కారు కోతలు కోస్తున్నాడు మీడియా ముందుకు వచ్చి. మరి రోడ్డు మీద పోతూ ఉంటే ఎవరికైనా సరే మగవాడికి ఒక అందమైన, చాలా అందమైన మహిళ లేదా అమ్మాయి కనపడితే ఆగలేడు, రేప్ చేయాలనిపిస్తూ ఉంటుంది, అనుభవించాలనిపిస్తూ ఉంటుంది. అది సహజము. కానీ మరి ఆదివాసీ వాళ్ళు, అట్లాగే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలలో వాళ్ళు ఏం అందంగా ఉండరు. మరి వాళ్ళ మీద కూడా రేపులు జరుగుతున్నాయి కదా. ఎందుకు జరుగుతున్నాయంటే వాళ్ళ రేపు చేస్తే పుణ్యము, తీర్థయాత్రకి వెళ్ళినంత ఫలితం వస్తుంది. ఈ విషయాలు వాళ్ళ ధర్మ గ్రంథాలు రాసున్నాయి. ఇది ఇతడి వ్యాఖ్యానం. అసలు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు అందంగా ఉండరు ఎలా వ్యాఖ్యానం చేస్తారండి? ఎందుకుంటారండి? అందమైన వాళ్ళు అందంగా ఉండరు, నల్లగా ఉంటారు. ఈ మాటలు మాట్లాడవచ్చునా? అందంగా ఉండడము, అందంగా ఉండకపోవడం అన్నిట్లోనూ ఉంది, అన్ని కులాల్లోనూ ఉన్నాయి. ఏదో ఒక కులంలో వాళ్ళు అందంగా ఉంటారనేసి ఎక్కడా లేదే. బాగా అందంగా ఉంటారు ఈ కులంలో వాళ్ళు అని మీరు ఏ కులమైనా చెప్తే ఆ కులంలో అందవికారమైన వాళ్ళని బోర్డు మంది చూపించవచ్చు మనం. అలాగే ఏ కులంలో వాళ్ళైతే అందంగా ఉండరని తను చెప్తున్నాడో ఆ కులంలో ఎంతో అందమైన వాళ్ళు, దేశవ్యాప్తంగా పేరు తెచ్చిన వాళ్ళు, సినిమాల్లో రాణించిన వాళ్ళు, ఎన్నో రంగాలు అద్భుతంగా రాణించిన వాళ్ళు, గ్లామర్ ప్రపంచంలో రాణించిన వాళ్ళు బోరడం అందున్నారు. ఇంత దారుణంగాన మేరీ బెహనోం అనుకుంటూ స్టార్ట్ చేసి మాట్లాడేది. ఏమైనా విలువలు ఉన్నాయా? ఇదేనా మర్యాద, మహిళల పట్ల గౌరవం అంటే? ఇలాంటి వాటికి కదా మనం గట్టిగా మాట్లాడాలి. ఏదో శివాజీ గారు 2 మాటలు అనగానే ఇరుచుకుపడిపోయేసేసి నానారచ్చా చేశారే. ఒక ఎమ్మెల్యే స్థాయి, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇతను, ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి, వయసులో కూడా పెద్ద ఆయన, ఇంత నీచంగా కాస్త వెనుకబడిన వర్గాల మహిళల గురించి మాట్లాడుతున్నాడంటే ఆలోచించండి. ఎంత నీచమైన వ్యాఖ్యలని. వాళ్ళని రేప్ చేస్తే తీర్థయాత్రకు వెళ్ళినంత పుణ్యం వస్తుందట. దీన్ని రేపుని ప్రోత్సహించడం కాదంటారా దీన్ని? అదేమంటే ఇవన్నీ వీళ్ళకి ధర్మ గ్రంథాలు రాసున్నాయని చెప్తున్నాడు ఈ పెద్ద మనిషి. ఎక్కడ రాస్తున్నాయండి? ఈ వర్గాలు వాళ్ళని రేప్ చేసి పడేయాలి, తీర్థయాత్రకి వెళ్ళి పుణ్యం వస్తుందనేసి రాసున్నాయా? ఎదురే ఉన్న జర్నలిస్ట్ అడుగుతున్నాడు, విలేకరి, హిందూ మత గ్రంథాలు రాసున్నాయా అంటే అడుగుతుంటే, నేను హిందూ అనను కానీ వాళ్ళ మతాల్లో రాసున్నాయి అనేసి అంటున్నాడు. అంటే తెలివిగా తప్పించుకోవడం. హిందూ అనే పదం మళ్ళీ వాడేస్తే ఎక్కడ గొడవలు పెద్ద అవుతాయో అనేసి.
అంటే ఇతగాడి జాడ్యం ఏంటంటే హిందూ మత గ్రంథాల్లో ఈ విషయాలన్నీ ఉన్నాయి. వెనుకబడిన వర్గాల్లో మహిళలు అందంగా ఉండరు, కానీ వాళ్ళని రేప్ చేసి సుఖపడితే తీర్థయాత్రకు వెళ్ళినంత పుణ్యం వస్తుంది అని చెప్పి దానికి సాక్ష్యంగా వాళ్ళ మత గ్రంథాల్లో ఈ విషయాలు ఉన్నాయి అనేసి చెప్తున్నాడు. ధర్మ గ్రంథాల్లో ఉన్నాయట. ఇలా తయారైంది దేశం. పాలకులే ఇంత నీచంగా మహిళల గురించి మాట్లాడుతున్నారు. ఇలాంటి నీచమైన ప్రవృత్తి ఉన్న పాలకులకి ఓట్లేసి గెలిపించుకుంటున్న ప్రజల దౌర్భాగ్యం ఇదంతా కూడా. ఈ వయసులోనే ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నారంటే ఇతగాడు ఇంకా ఏమేం చేసి ఉంటారు. ఇలాంటి ప్రవృత్తి ఉన్న వాళ్ళు కేవలం మాటలతోటే ఆగుతారని ఏముంది, ఏమేం చేసి ఉంటారు. ఇలాంటి వాళ్ళకి మహిళల గురించి నీచమైన ప్రవర్తన, నీచమైన భావజాలము ఉన్న వాళ్ళకి మనం పదవులు కట్టబెట్టి ఓట్లేసి ప్రభుత్వాలు తెప్పించుకొని దేశాన్ని ఏం చేయాలని, మన బతుకులు ఏమైపోవాలని ప్రజలు ఆలోచించుకోవాలి. మరి ఇలాంటి వ్యక్తి పైన సోషల్ మీడియాలో చర్చ అయితే వచ్చింది, కానీ పెద్దగా మరి చర్యలు ఏం తీసుకున్నట్లేరు. అంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉంటే ఏం చర్యలు తీసుకోరా? మరి శివాజీ గారు బట్టలు కట్టుకోవడం అన్నదానికి ఏగి పడేశారు. మహిళా కమిషన్కి వెళ్ళి ఫిర్యాదులు చేసి దాని గురించి ఆయనకి సపోర్ట్ చేస్తూ వీడియో చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టి నానా యాగి చేసి పడేశారు. ఇంత నీచంగా మాట్లాడుతున్నాడే, ఇతర వర్గాల మహిళలు అందంగా ఉండరు, వాళ్ళని రేపు చేసినా ఏం కాదు, ఇంకా పుణ్యం వస్తుంది అనేసి రేపును ప్రోత్సహిస్తూ ఇంతమంది మహిళలు అవమానిస్తూ ఈ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడే. ఇప్పుడు ఏమైపోయింది మహిళా కమిషన్? ఇలాంటి వాళ్ళ మీద కదా చర్యలు తీసుకోవాలి. మంచి మాటలు చెప్పి సమాజానికి ఒక ప్రేరణ కలిగించి మహిళల మర్యాదగా ఉండడమ్మా, గౌరవంగా ఉండండి అనేసి చెప్పిన శివాజీ గారిని అంత రచ్చగిడ్చారు, రోడ్డు మీద నిలబెట్టారు, గోల చేసేసారు. ఏదో దేశద్రోహం కేసు, ఏదో దేశద్రోహం చేసేసినట్లుగా. అంటే సినిమాలో ఏదో ఒక మామూలు నటుడిని అంటారు, రాజకీయాల్లో అధికార పదవుల్లో ఉన్న వాళ్ళని ఏమనరా? ఇలాంటి వాళ్ళ మీద గట్టిగా చర్యలు తీసుకుని బుద్ధి చెప్పాలి కదా. ఏది చర్యలు కూడా తీసుకోలేదే. పవిత్ర భారతదేశంలో ఏ దేశంలో మహిళలను జగన్మాత అంశగా భావించి గౌరవించి మహిళలకు పెద్దపీట వేసి మహిళను పూజించాలి, దండం పెట్టాలి అనేసి ఒక సంస్కృతి నేర్పిందో అలాంటి దేశంలో పాలకులు అయ్యి ఉండి ఈ దరిద్రులు ఇలాంటి నీచమైన మాటలు మహిళల గురించి మాట్లాడుతున్నారు అంటే అత్యంత దురదృష్టకరమైన విషయం. వీళ్ళు మనకి పాలకులుగా ఉన్నారంటే అది ప్రజల దురదృష్టం. ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎత్తినంటి పదవుల్లో నుండి పీకి పారేసి గట్టిగా కఠినమైన చట్టాలు వాడి ఈసారి నోరు అదుపులో పెట్టుకునే విధంగా చర్యలు తీసుకొని గుణపాఠం నేర్పాలని కోరుకుంటున్నాను. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.